ఇప్పుడు ఈ టీ నాలాంటోళ్ళకే గాదు, ప్రతి ఏజ్ గ్రూపు అండ్ అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌కి కొంతమంది భరించలేరనమాట. సో, అలాంటి వారు, చిన్న పిల్లలు అందరూ తాగొచ్చా? ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ రాదంటారా? ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. హ్మ్. ఒకటి నో ఏజ్. రెండోది మేల్, ఫీమేల్ గూడా లేదు. ఆడ, మగ తాగొచ్చు. హ్మ్. గర్భిణీ స్త్రీలు తాగొచ్చు. హుహు. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు డిసీజ్డ్‌గా ఉన్నారు. వాళ్ళు తాగొచ్చు. క్యాన్సరస్‌గా ఉన్నారు. డయాబెటిస్‌గా ఉన్నారు. హ్మ్. కోలుకోలేట్లేదు. లేదా రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అవసరం ఉంది. లేదా పింపుల్స్ ఉన్నాయి. ఎక్నే ఉంది. పీసీఓఎస్ ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. సో, డయాబెటిక్‌గా ఉన్నారు. అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్‌గా ఉన్నారు. నిద్ర పట్టట్లేదు. సో, వీటన్నిటికి ఫస్ట్ మనం బాడీని డీటాక్స్ చేయాలి. అవును. డీటాక్స్ చేయాలంటే మీరు తాగేది బెస్ట్. ఓకే. సో, నేను డీటాక్స్ చేస్తున్నాను. యెస్. డీటాక్స్ విత్ సో, దవా దవా చాయ్. చాయ్ రెగ్యులర్ ఇది. రైట్? యెస్. దవా చాయ్ రెగ్యులర్. సో, మీరు గూడా ఒక 20 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా రోజుకు 5 సార్లు, 6 సార్లు తాగుతాను. ఓకే. సో, ఇప్పుడు నా టేస్ట్ బడ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఏదో లాగా ఉంది అని మీరు అనుకోవచ్చు. అస్సలు అనుకోవద్దు. మీ అపోహలన్నీ పక్కన పెట్టేయండి. ఇది టేస్ట్ వైస్ చాలా బావుంది. అండ్ ఒక మంచి లైట్ స్వీట్‌గా అండ్ యాహ్! ఆయుర్వేదం అనే ఫీలింగ్ లేకుండా అంటే నా లాంగ్వేజ్‌లో నేను ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. సో, ఇది ఇంకొక 1 డేలో ఒక 3, 4 టైమ్స్ తాగే విధంగా ఉందన్నమాట. సో, ఇప్పుడు దీంట్లో షుగర్‌కి బదులు ఆహ్, స్వీట్‌నెస్ కోసం ఏం యాడ్ చేసారో ఏంటో అడుగుదాం? మేము బెల్లం ఏసామండి. యాక్చువల్‌గా ఇది మ్యాండేటరీ కాదు. ఆ! ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడనుకోండి, దవా చాయ్‌లో స్టీవియా ఆకు వేసుకోవచ్చు. హ్మ్. అది తియ్యగా ఉంటుంది స్టీవియా ఆకు. లేదు స్టీవియా ఆకు దొరకట్లేదు అంటే డైరెక్ట్ తాగితే చాలా శ్రేష్టం. హ్మ్. వాళ్ళకు డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళకు ప్యాంక్రియాస్ ఉంటుంది గదా! క్లోమము ఆరోగ్యంగా మారుతుంది. ఓకే. ఎందుకంటే క్లోమం ఆరోగ్యంగా లేకపోతేనే వాళ్ళ యొక్క ఆల్ఫా, బీటా సెల్స్ అంటాం. అవి క్లోమామ్‌ను ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేవు. హ్మ్. సో, ఎప్పుడైతే దవా చాయ్ తాగుతామో అది ఎంకరేజ్ చేయబడుతుందనమాట. సో, హ్మ్. బాడీలో ఆ పని జరుగుతుంది. ఓకే. కాబట్టి వాళ్ళు షుగర్ ఏయకుండా తాగొచ్చు. మిగతా వాళ్ళందరూ బెల్లము లేకపోతే కండ చక్కెర, హ్మ్. తాటి బెల్లము, హ్మ్. తాటి తేనె, ఈత తేనె ఏదైనా స్వీటనర్ కలుపుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చాలా బాగా టేస్ట్ ఉంది నిజంగానే.